పే స్లిప్ డిజైనింగ్ మొత్తం అంటే ఇప్పుడు ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది, కంపెనీ నేమ్ ఉంది, ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, పాన్ నెంబర్ ఉంది, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, నెంబర్ ఆఫ్ అది ఎక్కడి నుంచి ఏ ఫీల్డ్ నుంచి మనం తీసుకురావాలి. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఇచ్చి శివశంకర్ పాలూరి అని నేను ఇవ్వలేను. ఎందుకంటే మనకి మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. అదే ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఇక్కడ హార్డ్ కోర్ అనేది చేయమంటే జస్ట్ ఏంటంటే ఈ ఫీల్డ్స్ వరకు హార్డ్ కోర్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాము అనేది, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎంప్లాయీ ఐడి ఎక్కడి నుంచి తీసుకోవాలి, జాయినింగ్ డేట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఈ పర్టికులర్ డేటా మొత్తం మనం ఏం చేస్తామంటే పర్టికులర్ టేబుల్స్లో సేవ్ అవుతాయి. ఓకేనా? ఆ టేబుల్స్ నుంచి ఈ డేటా తీసుకోవాలి, పలానా డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి, పలానా అమౌంట్ ఇక్కడ తీసుకోవాలి. ఈ విండోస్ రావాలంటే అంటే ఇప్పుడు ఈ టేబుల్స్ వచ్చినాయి కదా, ఎర్నింగ్స్, డిడక్షన్స్. సో మనం ఇక్కడ విండోస్ కింద తీసుకుంటాం. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చిందంటే PE51 అంటే. సో PE51 అనేది ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ ఏంటంటే మనకి స్టాండర్డ్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? IN01 అనేది స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. అయితే మనం ఇక్కడ నుంచి IN01 నుంచి కాపీ చేసుకోవచ్చు. ఓకేనా? 40 లైక్స్ నేను మాల్ చేద్దాం SED00 అని చెప్పేసి ఒకటి కాపీ చేస్తాను. సో నేను కాపీ చేశాను అనమాట. అంటే ఏంటంటే ఒక డిస్ప్లే కొడితే మనకి IN00 ఉన్న లైన్స్ ఇవన్నీ ఒక డిస్ప్లే అవుతుంది. ఓకేనా? అంటే ఏంటి, ఇక్కడ ట్రాన్స్ఫర్ డేట్ ఎంత, అమౌంట్ ఏంటి, ఎలా వచ్చింది, అమౌంట్, ఎర్నింగ్స్, డిడక్షన్స్, ఇలాగ మనకు ఒకటి తీసుకున్నాం. టేక్ హోమ్ ఎంత, అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ దాంట్లో ఉంది. ఓకేనా? సో లేదు నీకు ఈ ఫామ్ వాడికి నచ్చలేదు. సో మనం ఏం చేస్తామంటే మన ఓన్ ఫామ్ అనేది మనం డెవలప్ చేయొచ్చు అన్నమాట. సో అది ఎలా అంటే
క్రియేట్ కొట్టి ఫామ్ క్లాస్ అని ఒకటి ఉంటుంది. ఫామ్ క్లాస్ అంటే ఏంటంటే ఆ సిఈడిటిఆర్ సిఎల్కే ఇలాగా మనం దేనికి చేస్తాం, రెమ్యూనరేషన్ స్టేట్మెంట్ చేస్తాం. సికేటీఓ పేరోల్ అకౌంట్, లేదా సిఎల్జీ అంటే హలో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చెప్పండి. క్లాస్ రికార్డ్ చేస్తున్నారన్నా? చేస్తాను. ఓకే. సో సిఈడిటి అంటే రెమ్యూనరేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. మనం ఇప్పుడు చేసేది రెమ్యూనరేషన్ స్టేట్మెంట్. సికేటీఓ ఏంటంటే పేరోల్ అకౌంట్. సిఎల్జీ ఏంటంటే వేస్ట్ టైప్ స్టేట్మెంట్, మనం కావాలితే వేస్ట్ టైప్ స్టేట్మెంట్ జనరేట్ చేయొచ్చు. సిఎల్జీ అని అంటే జర్నల్ జనరేట్ చేయొచ్చు. సో మనం సిఈడిటి చేస్తామన్నమాట. క్లిక్ కొట్టి ఇక్కడ ఏంటంటే సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న ఎవేజ్ పే గ్రూప్ అనేది నేను ఇస్తున్నాను. ఒక్క నిమిషం అభి సౌండ్ తగ్గించుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అబీస్ గ్రూప్కి పే స్లిప్ డిజైన్ చేస్తాను. ఇక్కడ చూసారా మ్యాక్సిమం సైజ్ అనేది కాలమ్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం లైన్స్ కాలమ్స్ అనేది మనం డిస్క్రైబ్ చేయొచ్చు. అంటే మనకి ఎన్ని లైన్స్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అన్నీ ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. అవసరమైతే పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లైన్స్ కాలమ్స్ ఇస్తున్నాను. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఇస్తున్నా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్తున్నా. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవి ఎక్కడ డిస్క్రైబ్ చేయగలమంటే ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ చూసారా ఇవి నెంబర్ ఆఫ్ లైన్స్. అంటే నేను ఇప్పుడు ఎన్ని ఇచ్చాను లైన్స్, 40 ఇచ్చాను. 40 లైన్స్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి 90 కాలమ్స్ ఇచ్చాను. ఇక్కడ నుంచి 1 2 3 ఇలా లెక్కేసుకుంటే ఇది 10 20 30 40 50 60 70 80 90. నేను 90 కాలమ్స్ ఇచ్చాను. లేదు నీకు కొంచెం పెంచుకోవాలి అంటే ఇక్కడ పెంచుకోవచ్చు. దీని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారు. నేను ఏం చేశాను, 100 ఇచ్చాను, 100 లైన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు సేవ్ చేస్తే మామూలుగా ఇది బ్యాక్కి వెళ్ళి చెప్తాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే లైన్స్ ఇచ్చాను, కాలమ్స్ ఇచ్చాను, సేవ్ చేస్తాను. అంటే ఫామ్ క్లాస్ ఏమో రెమ్యూనరేషన్ స్టేట్మెంట్ నేను తీసుకున్నాను, నేమ్ ఇచ్చాను, సేవ్ చేశాను. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫామ్ అనేది నువ్వు క్రియేట్ చేసావు. సో ఇక్కడ మామూలుగా ఇప్పుడు నేను యాట్రిబ్యూట్స్ అని చూపిస్తున్నా. యాట్రిబ్యూట్స్ అని చూపిస్తున్నాను. యాట్రిబ్యూట్స్ చూసారా, లైన్స్ కాలమ్స్ అని ఉంది. అంటే మేము ఇందాక సో దీన్నే అంటారు అన్నమాట. ఇంట్లో సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, యాట్రిబ్యూట్స్లో ఏం చేస్తున్నానంటే
సో నేను అట్రిబ్యూట్స్లో ఏం చేస్తానంటే మ్యాక్సిమం సైజు ఇదేంటంటే కరెంట్ సైజ్ డిస్క్రైబ్ చేస్తున్నాను. ఓకేనా. సో లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ డిస్క్రైబ్ చేశాను, కాలమ్స్ డిస్క్రైబ్ చేశాను, నేమ్ డిస్క్రైబ్ చేశాను. సో నేను నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక నిమిషం. సో నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది నేను డిజైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే నాకు ఈ ఫామ్లో నాకు రావాలి. నేను ఒకవేళ ఈ లోగో ఉంటూ లోగో పెట్టుకోవాలి, పైన డీటెయిల్స్ ఇలా రావాలి, ఎంప్లాయీ నేమ్ అని రావాలి. ఓకేనా. నాకు ఇలా లైన్స్ కావాలి, నాకు చుట్టూ ఇలా బాక్స్ కావాలి, నెక్స్ట్ ఇలాగ ఎర్నింగ్స్ అని రావాలి, నెక్స్ట్ ఇలా రావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే మీకు ఎంటర్ పైన కోలన్ ఉంటుంది, స్లాష్ కాకుండా జస్ట్ ఈ లైన్ ఉంటుంది. ఓకేనా. మనం ఈ లైన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లైన్ నెక్స్ట్ ఇది సో ఇప్పుడు నేనేం చేశానంటే పైన లైన్ పెట్టినట్టు. ఓకే, నేను అర్థమవుతుందా? ఈ ఐఫోన్స్ ఇచ్చేసి ఇక్కడ కోలన్ ఇస్తే మీకు ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను లైన్ పెట్టినట్టు. ఒక్క నిమిషం, మీకు ఇలా కాదు.
చేయట్లేదు. నేను ఏం చేస్తాను అంటే ఒక వేరియంట్గా సేవ్ చేస్తాను. ఓకేనా, ఆ వేరియంట్ నేను సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం PC00 అది పే స్లిప్ రన్ చేస్తాం కదా, ఆ పే స్లిప్ రన్ చేసినప్పుడు ఇది వేరియంట్ కింద చూపిస్తాను అనమాట. ఓకే. అప్పుడు వస్తుంది. నేను ఇందాక ఇంటర్నేషనల్ తీసాను, అందుకే రాలేదు. సో మనం ఇక్కడ క్రియేట్ చేసిన చూడండి ZAV0. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు వేరియంట్గా సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇది వేరియంట్గా సేవ్ చేయడం వల్ల ఏంటంటే నేను పేరోల్ రన్ చేసినప్పుడు ఇక్కడ రెమ్యునరేషన్ స్టేట్మెంట్ పారామీటర్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పే స్లిప్ అనేది ఇక్కడ ఎలా అయితే వేరియంట్ నేమ్స్ ఉన్నాయో అలాగే ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు వేరియంట్గా సేవ్ చేస్తాను. వేరియంట్గా సేవ్ చేయడం అంటే ఇక్కడ ఎలా చేస్తాం, మనం సేవ్ అని కొట్టి నెక్స్ట్ ఇక్కడ షార్ట్ నేమ్ డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది. సో నేను ఇప్పుడు వేరియంట్గా సేవ్ చేసినట్టు. ఓకేనా, మా చెల్లిది కూడా పెడతాను, ఎందుకంటే మా చెల్లిది తను చేసింది కొంచెం. సో నేను పే స్లిప్ రన్ చేశానంటే ఇప్పుడు ఏవిస్ పే స్లిప్ అని ఇక్కడ వచ్చింది కదా. సో నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, నీకు ఇక్కడ ఫామ్ అని చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఫామ్ అని వచ్చింది సార్, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా లైన్ ఎలా వచ్చిందో. అవును. అంటే ఇక్కడ ఏంటి, నేను ఇప్పుడు ఏం చేశాను, జస్ట్ ఇలా లైన్ ఇచ్చాను అంతే. సో దానివల్ల మనకి ఇలా లైన్ కింద
ఇప్పుడు నేను ఏ డేటా అయితే ఇక్కడ ఫిల్ చేశానో ఆ డేటా అనేది ఇక్కడ లేఅవుట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో దానికోసం నేను పే స్లిప్ అనేది నేను రన్ చేస్తున్నాను. పెంచుతాను. సో ఇలా మనం లైన్స్ ఇచ్చుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఓకేనా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు హెడ్డింగ్ రావాలి, ఓకేనా? ఈ సిస్టమ్కి దానికి మధ్యలో నేను హెడ్డింగ్ రావాలి. ఏమని రావాలంటే సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఎవిస్ గ్రూప్ పే స్లిప్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చాను, ఓకే? సో ఇప్పుడు ఏమవుతుంది, నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి నీకు అది రన్ చేసి చూపిస్తాను చూడండి. ఫామ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా ఎవిస్ గ్రూప్ అని వచ్చింది. ఎవిస్ గ్రూప్ పే స్లిప్ అని మనం ఇక్కడ ఏమైతే టెక్స్ట్ మెయింటైన్ చేస్తున్నామో ఆ టెక్స్ట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ ఐడి ఇవన్నీ నేను మెయింటైన్ చేసినప్పుడు ఆ పలానా డీటెయిల్స్ అనేది ఇక్కడ మ్యాప్ అయి ఉండాలి. అంటే మనం ఏ ఫీల్డ్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది మన సిస్టమ్కి మనం ఐడెంటిఫికేషన్ ఇవ్వాలన్నమాట. సో ఇంక ఇది అంతా మన చేతిలో ఉంటుంది. సో ఇది ఏంటంటే లైన్ క్రియేట్ అవ్వడానికి ఇది మనకు వస్తుంది, అర్థమవుతుందండి? మనం లైన్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ పే స్లిప్ ఉంది కదా, ఈ పే స్లిప్లో డీటెయిల్స్ కింద నేను తీసుకున్నాను, ఓకేనా? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఈఎస్ఐ నెంబర్, పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, నెంబర్ ఆఫ్ డేస్ పే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
ఇక్కడ ఏ లైన్ తప్పు వచ్చినా అక్కడ లైన్ తప్పు వస్తుంది. ఓకే. మనకు అవసరమైతే ఇవన్నీ ఒకటే డేటాలో మనం పెట్టుకోవచ్చు, అంటే ఒకటే లైన్లో వచ్చేలాగా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్, వర్కింగ్ లొకేషన్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, number of working days PAN number. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను డిఫరెన్షియేట్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే ఉందో అలా నేను డిఫరెన్షియేట్ చేస్తాను. ఇప్పుడు నేను బాక్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను.
చూసారా, నేను ఎలా మెయింటైన్ చేశాను అలాగే వచ్చింది. అవునన్నా. ఏది ఇక్కడ ఏమి డిఫరెన్స్ రాలేదు. అవును. సో నేను ఎన్ని లైన్స్ ఇచ్చాను, ఎన్ని బాక్స్ వచ్చినాయి అలాగే వచ్చినమాట. ఇది స్టాండర్డ్ పేస్లెట్, మనం ఎంతైనా డిజైన్ చేయొచ్చు, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంకో బాక్స్ గీస్తున్నాను ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాను, హెడ్డింగ్స్ అని ఒక సైడ్ తీసుకుంటున్నాను, డిడక్షన్స్ ఒక సైడ్ తీసుకుంటున్నాను. ఓకే. ఒక్క నిమిషం. ఇది టైం టేకింగ్, అందుకు ప్రతి ఎంటర్ చేసే వాళ్ళు బేసిక్ ఏంటంటే స్టాండర్డే తీసేసుకుంటారు, అంత టైం తీసుకోరు. ఓకే. కానీ తెలుసుకోవడం బెస్ట్ అని చెప్తున్నాను. మన అవసరం అయితే ట్యాక్స్ డీటెయిల్స్ కూడా దీంట్లో తీసుకోవచ్చు అన్నమాట. అంటే డిడక్షన్స్ కాకుండా వేరే ఉంటాయి కదా, గ్రాస్ శాలరీ ఎంత, స్టాండర్డ్ డిడక్షన్ ఎంత కట్ అయింది, అవి కూడా తీసుకోవచ్చు అన్నమాట.
అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్ అయింది, ఫైనల్గా ఎంతవరకు కట్ అయింది ఇప్పుడు వరకు, అది కూడా మనం స్టాండర్డ్గానే తీసుకోవచ్చు. ఇదేంటంటే స్టాండర్డ్ ఫార్మాట్. ఓకే. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ట్యాక్స్ డీటెయిల్స్ అనేది నేను వస్తున్నాను.
ఈ రెండు సరిపోతాయి, ఈ రెండు ఉంచేస్తాం. ఇంక ఎక్కువ పెట్టిన వేస్ట్గా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇంకెక్కువ పెట్టినా కన్ఫ్యూజ్ అయిపోతాం, అందుకని రెండే పెడతాం. టోటల్ గ్రాస్ శాలరీ నెక్స్ట్ వచ్చి ఇప్పటి వరకు ఎంత ఓకే ట్యాక్స్ అండి. డిడక్ట్ అయిందనేది నేను చెప్పేసి పెడతాను అంతే. ఓకే. సో నువ్వు ఒక ఫ్రేమ్ అనేది డెవలప్ చేసావు, అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు అవేస్ గ్రూప్ అని ఉంది, హ్మ్. పాన్ నెంబర్, మొత్తం నెట్ పే ఎంత, హ్మ్. డిడక్షన్స్ అని. సో నువ్వు బ్యాక్ ఎండ్లో అంటే ఇప్పుడు నువ్వు ఒరిజినల్ ఫ్రేమ్ చూస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అంట. ఓకే. అవునండి. మనం ఎలా అయితే చేసామో అలా ఉంటుంది. హ్మ్. ఇక్కడ ఒక మిస్టేక్, జస్ట్ ఒక్క నిమిషం.
సో నేను ఇక్కడ ఎందుకు చేంజ్ చేశానంటే ఇక్కడ లైన్స్ చూసారు వచ్చిన ఇక్కడ 2 లైన్స్ లాగా డిఫికల్ట్గా ఓకే. ఉంది. అర్థమైందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్క్యూట్ చేస్తే ఫామ్ అని చూస్తే ఏవో డీటెయిల్స్ వచ్చింది, ఒక లైన్ మిస్ అయింది. హ్మ్. సో ఇప్పుడు రన్ చేస్తే ఈ లైన్ కూడా వచ్చేస్తుంది అన్నమాట, అంటే ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్ మనకు వచ్చు. సో ఇది పే స్లిప్ అనుకో. సో చూసారు ఇక్కడ మనకి ఎలా కావాలితే ఎలా తీసుకోండి. ట్యాక్స్ డీటెయిల్స్ ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇవన్నీ నేను హార్డ్ కోర్ చేసినట్టు, అంటే ప్రతి ఒక్కడికి ఇంక ఇదే కామన్. ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడి పక్కన శివశంకర్ పాలూర్ అని రాస్తాను అనుకోండి, ఇంక ప్రతి ఎంప్లాయీకి నేమ్ ఏమి వస్తుందని శివశంకర్ పాలూర్ అని వస్తుంది. ఎంప్లాయీ ఐడి 101 అని ఇచ్చాను అనుకోండి, 101 అని వస్తుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఒకటి ఇచ్చానంటే డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ఫీల్డ్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది మనం చూపించామన్నమాట. సో మనం ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది డెవలప్ చేసాం, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే సింగిల్ ఫీల్డ్స్ అనేది సో ఇక్కడ ఏంటంటే మనం ఒక డిజైన్ అనేది డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఓకే. ఏంటంటే సింగిల్ ఫీల్డ్స్ డిఫైన్ చేస్తాం. సో సింగిల్ ఫీల్డ్స్ అంటే ఇక్కడ సింగిల్ ఫీల్డ్స్ అంటే ఏంటంటే పలానా టేబుల్ నుంచి నాకు ఈ డేటా తీసుకోండి, పలానా టేబుల్ నుంచి ఈ డేటా తీసుకోండి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అనేది నేను డిఫైన్ చేయాలి. సో నేను ఇప్పుడు క్రియేట్ కొట్టి, అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు నేమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి, సో ఏ కాలంలో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ 21 ఉంది, ఇది 20 మాట. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, ఓకేనా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు ఏ ఫీల్డ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ లైన్లో రావాలి. ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఉంది, సో ఎంప్లాయ్ ఐడి రావాలి అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టి నేను నేమ్ ఇవ్వాలని నేమ్ దగ్గర పెడతాను. సో ఎంప్లాయ్ ఐడి దగ్గర కర్సర్ ఎక్కడ పెట్టి ఓకేనా, ఇక్కడ క్రియేట్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ కొడితే మీకు ఒక ఫీల్డ్ వస్తుంది అన్నమాట. అంటే పేజ్ టైప్, నెక్స్ట్ పొజిషన్, టేబుల్ ఫీల్డ్, అవుట్పుట్, కన్వర్జేషన్, రూల్. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా కాన్స్టెంట్ డేటా అవ్వాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ డేటా అంటే
ఇప్పుడు ఏదైనా కాన్స్టెంట్ రేట్, ఇప్పుడు ఏదైనా అందరికీ సేమ్ ఇవ్వాలనుకున్నాను, సేమ్ టైప్ ఉంటుంది. సో ఆ సేమ్ ఇవ్వాలంటే నేను ఇక్కడ కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తాను. నేను ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, టెక్స్ట్ మోడల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ మోడల్ ఇవ్వగలమాట. ఓకేనా? అంటే మనం ఇక్కడ ఏం మెయింటైన్ చేయాలి, టేబుల్ ఫీల్డ్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో నాకేం కావాలి ఇక్కడ, నాకు ఎంప్లాయ్ ఐడి కావాలి. సో P0001 అనేది టేబుల్. ఓకేనా? నెక్స్ట్ ఏం రావాలి నాకు, ఎంప్లాయీ పర్సనల్ నెంబర్ కావాలి. అంటే ఇక్కడ పెర్నర్ అని ఉంది చూడండి, పెర్నర్ అనేది టెక్నికల్ నేమ్. సో అవుట్పుట్ లెంత్ ఎంత, ఇక్కడ 8 అని ఇచ్చారు. అంటే నేమ్లో 8 క్యారెక్టర్సే తీసుకుంటుంది. ఓకే. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 20 ఇస్తాను. ట్రాన్స్ఫర్ కొడితే పెర్నర్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఓకే. సేవ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ మనం ఏ ఎంప్లాయీ నెంబర్కి ఇస్తాం, 81751 కదా. ఓకే. ఇక్కడ చూసారా 81751 వచ్చింది. ఓకే. అవునండి, వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పెర్నర్ అనేది ఈ నెంబర్, అంటే ఇక్కడ నేనేం చేయట్లేదు, జస్ట్ ఒక్కటి నేను లాజిక్ చూపిస్తున్నాను. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మరి ఇలా ఎలా వచ్చిందనో అంటే నేను లాజిక్ చూపిస్తాను. ఎలా వచ్చిందని అడగని పర్లేదు, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే పెర్నర్ అనేది ఒక టెక్నికల్ నేమ్ ఇచ్చి వన్ అంటే ఏ ఇన్ఫో టైప్, 1 అంటే ఇది ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే. సో నేను ఇక్కడ డిస్ప్లేకి వెళ్తే ఇప్పుడు ఇది పర్సనల్ నెంబర్ ఉంది కదా, ఫంక్షన్ F1 కొడితే ఈ చిన్నపిల్లడు కదా. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పెర్నర్ అనే ఫీల్డ్ నేమ్ నుంచి నేను నెంబర్ అనేది తీసుకున్నమాట. ఓకేనా? నాకు నేమ్ కావాలంటే నేమ్ కోసం నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్రియేట్ కొడతాను. క్రియేట్ కొట్టి ఇక్కడ టేబుల్ ఉంది కదా, టేబుల్ దగ్గరికి వెళ్ళి అంటే ప్రతి టేబుల్లో ఇక్కడ ఇప్పుడు అడ్రస్ కావాలనుకోండి దీంట్లో ప్రొవిడెంట్ ఫండ్ కావాలంటే ఈ దీంట్లో, గ్రాట్యుటీ డీటెయిల్స్ కావాలంటే ఈ టేబుల్లో తీసుకోవచ్చు. ఇలా ప్రతిదీ టేబుల్లో తీసుకోవచ్చు అన్నమాట. అంటే మీ వాయిస్ చాలా స్లోగా వినిపిస్తుందండి. సారీ ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే అండి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు నేను ఏదన్నా ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే దీంట్లోకి ఒక డీటెయిల్స్ కావాలి. నేను ఇప్పుడు ఈ ఎంప్లాయీ నేమ్ తెచ్చుకోవాలి, డెసిగ్నేషన్ తెచ్చుకోవాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ తెచ్చుకోవాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటానంటే మనం ఇక్కడ క్రియేట్ కొడితే ఇక్కడ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా? టేబుల్ సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డేట్ ఆఫ్ తెచ్చుకోవాలి అంటే ఎంప్లాయీ నేమ్ తేవాలి. సో నేను ఏం చేస్తాను ఈ P0001 నుంచి నేను టేబుల్ తెచ్చుకొని
ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే పర్సనల్ ఇప్పుడు నేమ్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఈ నేమ్ అని చూసారా, ఎంప్లాయీ నేమ్ ఇక్కడ తీసుకుంటున్నాను అన్నమాట. సో నేను ట్రాన్స్ఫర్ కొట్టగానే ఇక్కడ ట్రాన్స్ఫర్ అని కొట్టగానే ఈ నేమ్ అని వచ్చింది. ఇక్కడ పర్నర్కి మనం ఎయిట్ డిజిట్స్ ఇచ్చినా సరిపోతుంది, ఎందుకంటే మనకి 8 నెంబర్స్. నేను ఇందాక నేమ్ అనుకుని 20 ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ డెసిగ్నేషన్ తీసుకోవాలి. డెసిగ్నేషన్కి క్రియేట్ కొట్టి టేబుల్కి వెళ్ళి ఇక్కడ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ అని నేను ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ రాదు బేసిక్, ఎందుకంటే మనం జనరల్గా తీసుకుంటాం కాబట్టి రావట్లేదు. నేను మెయింటైన్ చేసిన నెంబర్ చూపిస్తాను మీకు. ఓకే, అప్పుడు వస్తుంది ఇది. సో నేను ఇక్కడ పొజిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. లైక్ ఎంప్లాయీ గ్రూప్ కావాలి మీకు, ఏ ఎంప్లాయీ గ్రూప్లో చేస్తున్నాడు, ఆర్గనైజేషన్ కీ కావాలి, పర్సనల్ ఏరియా కావాలి. సో అలాగా మనం ఏ తీసుకోవచ్చు మనం. సో నేను ఇక్కడ ఏంటంటే పొజిషన్ తీసుకుని ట్రాన్స్ఫర్ కొడుతుంది. సో ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది, అంటే ఎంత నేమ్ ఎంత రావాలి అనేది మేము డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ కావాలి, డేట్ టైప్స్ ఉంది కదా, డేట్ టైప్స్ తీసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఉంటుంది ఇనిషియల్ ఎంట్రీ 0101. అంటే అంత ఫోకస్ పెట్టకండి, జస్ట్ మీకు తెలియడానికే చూపిస్తున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు పిఎఫ్ నెంబర్ కావాలంటే ఇప్పుడు 587 ఉంది కదా, 587కి వెళ్ళి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పి తర్వాత ఏదైనా ఇన్ఫో టైప్ ఉంది అంటే అది టేబుల్ అండి. ఇప్పుడు P0001 ఉంది అంటే అదేంటంటే అది ఆర్గనైజేషన్లో డేటాలో ఉన్న అన్ని ఆ టేబుల్స్లో స్టోర్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు 587 ఉంది, 587లో 587 ఏంటి, ప్రొవిడెంట్ ఫండ్, అవును కదా, ప్రొవిడెంట్ ఫండ్ డేటా రిలేటెడ్ అన్ని దీనికి ఈ టేబుల్లో సేవ్ చేస్తుంది అన్నమాట. సో నేను ఇప్పుడు నాకు ఏమి ఇవ్వాలి, ఇంకా పిఎఫ్ఎం
ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను, ఎందుకంటే పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఏం రావట్లేదు. సో నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు లొకేషన్ తీసుకోవాలి, ఓకేనా. సో నేను ఇక్కడ క్రియేట్ కొట్టి టేబుల్ ఫీల్డ్కి వెళ్ళి మన పర్సనల్ ఏరియా అనేది లొకేషన్ కింద తీసుకున్నాం కదా. ఒక్క 5 minutes. సో ఇక్కడ T500P అని ఉంది కదా, T500Pలో మనకు వర్క్ లొకేషన్ అనేది దొరుకుతుంది, అంటే పర్సనల్ ఏరియా డేటా, ఓకేనా. సో ఇక్కడ ఏంటి సిటీ కోడ్, కంట్రీ కోడ్, ఈ టేబుల్ని ఎత్తుక్కోవడం కొంచెం టైం పడుతుంది. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా తీసుకోవచ్చు. అది ఎక్కడ తీసుకుంటామంటే
ఇక్కడ వేరేది ఏదైనా తీసుకుందాం. హలో, పవర్ కట్ అయిందని హాట్స్పాట్ వరకు కనెక్ట్ అయ్యాను, కొంచెం యాక్సెప్ట్ చేయరా? ఓకే ఓకే. స్టూడెంట్, హలో, ఎప్పుడు కట్టాయా? అదే మీరు ఇందాక టేబుల్ గురించి చెప్తున్నారు కదా, టేబుల్ ఫీల్డ్స్లో నేమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సో నీకు డేటా అనేది నేను మారుస్తాను. ఓకే. ఇక్కడ కొన్ని టేబుల్స్ మిస్ అయ్యాయి యాక్చువల్లీ. సో ఆ డేటా అనేది నేను తీయట్లేదు. ఓకేనా, నేను ఇప్పుడు అది అవి కూడా చెప్పానంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొన్ని ఫీల్డ్స్ నేను మార్చేస్తాను. సో నేను ఇక్కడ నేషనాలిటీ తీసుకున్నా, ఇక్కడ కరెన్సీ తీసుకున్నా.
పేరూల్ రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారా డేట్ ఆఫ్ ఇప్పుడు మామూలుగా మనకి తీసుకోలేదు. బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలని వర్కింగ్ లొకేషన్, నేషనాలిటీ, కరెన్సీ. ఒక్క నిమిషం. ఒకవేళ నేను ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తే ఇక్కడ కరెన్సీ అనేది వస్తుంది. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ వస్తే బ్యాంక్ అకౌంట్ వస్తుంది, వర్కింగ్ లొకేషన్ రావాలి. మరి ఎందుకు రాలేదు? ఇక్కడ ఏమైనా డెసిగ్నేషన్ మెయింటైన్ చేస్తే డెసిగ్నేషన్ వస్తుంది. నేను ఇక్కడ పొజిషన్ ఇచ్చాను, అందుకని 8 9s వచ్చేసింది. ఓకేనా, డేట్ ఆఫ్ జాయినింగ్ అలాగే. సో ఈ రోజుకి చాలు. ఇది నేను సెట్ చేయడానికి చూస్తాను. ఓకేనా, చేసి నేను చూపిస్తాను. ఇంకా రేపు ఎలా వాల్యూస్ ఎక్కడ ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకేనా, ఓకేనా, ఓకే అయితే బాయ్. ఓకేనా.